భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో వేడి ఉండదు, కొత్త మంచు పర్వతాలు ఏర్పడతాయి. ఇది నిజం. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో హిమాలయాల వంటి మంచుతో కప్పబడిన శిఖరాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్లు సంవత్సరానికి 7 మిల్లీమీటర్ల చొప్పున భారతదేశం వైపు కదులుతున్నాయి. మడగాస్కర్ మరియు సోమాలియా ప్లేట్లు భారతదేశం వైపు వెళ్ళి అరేబియా సముద్రంలో కూలిపోయినప్పుడు హిమాలయాల వంటి నిర్మాణం ఏర్పడుతుంది. తద్వారా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు హిమాలయాల్లో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రాంతాలుగా మారనున్నాయి. భవిష్యత్తులో చెన్నైలో, అదేవిధంగా ఆంధ్రాలో ఎండలు ఉండవు. ఆఫ్రికన్ ఖండం ఆఫ్రికన్ మరియు సోమాలి ప్లేట్లతో రూపొందించబడింది. ఇందులో సోమాలి ప్లేట్లు నెమ్మదిగా కదులుతుంది మరియు భారతదేశంలోని గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లను ఢీకొట్టబోతుంది. ఆ భౌగోళిక సంఘటన జరిగినప్పుడు హిమాలయాల వంటి మంచు పర్వతాలు ఏర్పడతాయి. అంతేకాకుండా చెన్నైలో ఉష్ణోగ్రతలు -15 డిగ్రీస్కు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో వేడి ఉండదు. సోమాలియాలో కొత్తగా ఏర్పడిన పర్వతాలు. ఆఫ్రికా కొమ్ములో తూర్పు ఆఫ్రికన్ దేశం సోమాలియా మరియు హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్ భారతదేశాన్ని ఢీకొని మంచు కొండలను సృష్టిస్తాయని ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనలో పనిచేసిన నెదర్లాండ్స్లోని యూనివర్సిటీ ఆఫ్ ఉట్రెచ్ట్కు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం తాకిడి అతిపెద్ద పర్వత శ్రేణి సోమాలి పర్వతాలు ఏర్పడడానికి దారితీస్తుంది. టెక్టోనిక్ ప్లేట్ల నాటకీయ మార్పు కారణంగా హిమాలయ శిఖరాలను మించిన మంచు పర్వతాలు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం టెక్టోనిక్ ప్లేట్లు అన్ని సమయాలలో కదులుతూ మరియు ఢీకొంటాయి. సంవత్సరానికి 2 నుంచి 3 అంగుళాలు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొని ఉపఖండాలను ఏర్పరుస్తాయి. ఒక టెక్టోనిక్ ప్లేట్ మరొక టెక్టోనిక్ ప్లేట్ కింద కదులుతున్నప్పుడు ఆ ప్రక్రియను ప్లేట్ సబ్డక్షన్ అంటారు. ఢీకొనే సమయంలో తాకిడి నుండి తప్పించుకోలేని ప్లేట్లు దానిని ఇతర ప్లేట్ కింద చేసి పర్వతాలను ఏర్పరుస్తాయి. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలో హిమాలయాల వంటి బలమైన మంచు పర్వతాలు ఏర్పడే అవకాశం ఉంది. భారతీయ ప్లేట్తో సోమాలి ప్లేట్ ఢీకొనడం అనేది ప్లేట్ టెక్టోనిక్స్ అని పిలువబడే ఒక పెద్ద భౌగోళిక ప్రక్రియలో భాగం. టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఘర్షణలు తరచుగా భూమిని పైకి లేపుతాయి మరియు పర్వత శ్రేణుల ఏర్పాటుకు దారితీస్తాయి. పర్వతాలన్నీ ఆ రకంగానే ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా భారతీయ ప్లేట్ ప్రమేయం ఉన్నట్లయితే అది హిమాలయన్ లేదా ప్రక్కనే ఉన్న శ్రేణుల మరింత ఉద్ధరణకు దోహదం చేస్తుంది. భవిష్యత్తు మంచు పర్వతాలు దక్షిణ భారతదేశంలో చూడటానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.